ప్రధానంగా మీరు హైడ్రాని గుర్తు చేశారు సార్. హైడ్రాకు హైకోర్టు అనేక మార్లు సీరియస్ అయింది. ఏ చట్టబద్ధత ఉందని చెప్పి మీరు ఇట్లా కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కూల్చివేసే అధికారం మీకు లేదు. కూల్చివేయాలంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. ఇంకోటి వారాంతరంలో కూల్చివేతలు అస్సలు మంచిది కాదని చెప్పింది. ఇట్లనే చేస్తే ఖచ్చితంగా మీ హైడ్రాను మూసేస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. హైడ్రాకు తెలంగాణలో విశేషమైనటువంటి స్పందన వచ్చింది మొదటి దశలో. ఆ తర్వాత మెల్లమెల్లగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఇప్పుడు హైడ్రాను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ దాని వెనకాల రేవంత్ రెడ్డికి దురుద్దేశాలు ఉన్నాయి. పార్టీకి ఫండ్ కలెక్ట్ చేయడానికి మొదలుపెట్టాడు ఈ ప్రాజెక్టు. పోవడమే నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీది పోవడం అనేది ఏదైతున్నదో వితౌట్ నోటీస్, తెల్లారి పెళ్ళుంది, ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాత్రి కూల్చేయడము, అందులో ఉన్న ఎక్విప్మెంట్ అంతా డ్యామేజ్ చేయడం, బయట పెట్టడం, ఇది పూర్తిగా దురుద్దేశంతో కూరుకున్నది. ఏ కోర్టు కూడా దాన్ని సహించదు. నాగార్జున నోరు మూయించారు. తర్వాత ఆయనకు నువ్వు కూలిందని చెప్పి బాధపడకు, నీకు మల్టీ స్టోర్డ్, నీకు హై రైజ్కు మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పి ఆయన నీకు లాభమే తప్ప నష్టం కాదు, ఇది పోతే పోయింది, దీనికంటే 100 రెట్లు నీకు లాభం చేస్తామని ఒక చాటుమాటకి ఎవరితోనో చెప్పి పంపిణీ. దాంతోనే ఆయన కోర్టుకు పోలేదు. ఒకవేళ నాగార్జున కనుక కోర్టుకు పోతే పెద్ద మొత్తంలో కంపెన్సేషన్ నాగార్జునకు ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఆయన హైడ్రా పరిధిలోకి వచ్చేది చాలా చిన్న ప్రాంతం. ఆయన మొత్తం దాన్నే కూలగొట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గోడ కూలగొట్టించాడు. మీకు తెలుసు, కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఎంతవరకు అయితే వాటర్లో ఉందో అది కూలగొట్టారు. ఈయన మొత్తానికే కన్వెన్షన్నే కూలగొట్టాడు. ఇదేంటంటే ఒక సంచలనం క్రియేట్ చేసి ఇక్కడంతా సామాజిక వర్గాల గొడవలు ఉంటాయి. అయితే ఆ పర్టికులర్ సామాజిక వర్గం నాగార్జునది ఏదైతే ఉందో ఎక్కువ బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు. ఎక్కడెక్కడైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర ఈ షేర్లింగంపల్లి ఏరియా కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, కోకాపేట్ కానీ, నార్సింగి కానీ, ఈ ఏరియాలలో కొంత చెరువులలో బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు ఉన్నారు, నాలాలను ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు, మూసి ఆనంగానే వస్తున్నది గండిపేట నుంచి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫండ్ కలెక్షన్ కోసం చేసిన కథ అది. ఆ నింద మాలాంటి వాళ్ళు ఆయన మీద వేస్తున్నారు కాబట్టి తప్పదని చెప్పి కొంత పేదల గుడిసెలు ఊలగొట్టడం, పాత చెరువులలో పోయి స్లమ్స్ ఊలగొట్టడం. ఫస్ట్ ఏంటంటే 99% తప్పులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, 99%. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు ఈ చెరువులు ప్రభుత్వ భూములు ఉన్నాయా ప్రైవేట్ భూములు ఉన్నాయో తెలియదు. గవర్నమెంట్కి ఒక ఐడియా లేదు. గవర్నమెంట్కి ఉంటుంది, ఈ రేవంత్ రెడ్డికును రంగనాథ్కి ఉండాలి కదా. రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళని అడిగితే చెప్తారు ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా. ప్రైవేట్ ల్యాండ్లలో కూలగొట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక 2001లో వచ్చింది. వాటర్ బాడీస్ని కన్స్ట్రక్షన్కు వాడకూడదు, అది ఓపెన్గా ఉంచాలి, లేకుంటే వ్యవసాయం చేసుకోవాలి నీళ్ళు లేనప్పుడు, లేదా ఫ్లోరికల్చర్ ఏమైనా పెట్టుకోవాలి, నీళ్ళు వచ్చినప్పుడు వదిలేయాలని చెప్పారు. కాంక్రీట్ జంగల్ చేయకూడదని. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా అటువంటి రూల్ లేదు. లేనప్పుడు కుంటలలో చెరువులలో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. 90% ప్రైవేట్ ల్యాండ్సే తెలంగాణ మొత్తం. బ్రిటిష్ ఇండియాలోనేమో గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. కానీ నిజాం అట్లా కాదు కదా. ఒక్కొక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలు గుట్టు ఉన్నది, ఆ చెరువు ఉందా ఆయనకేం తెలియదు కదా. ఎవడు మంచిగా పన్ను బీకిన డాక్టర్కు మన్సూరాబాద్ దగ్గర నుంచి వనస్థలపురం సాహెబ్ నగర్ దాకా రాసిచ్చు పన్ను బీకి నొప్పి తగ్గించినందుకు. అందులో ఎన్నో చెరువులు గుంటలున్నాయి, ఎన్నో గుట్టలున్నాయి. అట్లా ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ అనేవి మొదటి నుంచి కూడా 100-200 సంవత్సరాల నుంచి పట్టాలున్నాయి. కాబట్టి అవి నువ్వు ఇప్పుడు అంటుండు రంగనాథ్, నేను 2 లక్షల ఎకరాల దాకా, అదే 2000 ఎకరాలు 20,000 ఎకరాలు అన్నాడు, నాకు గుర్తులేదు. బట్ ఆ జమీన్ ఏదైతే ఉన్నదో నువ్వు గుడిసెలు గులగొట్టినా, బిల్డింగులు గులగొట్టినా, గోడలు గులగొట్టినా నీ చేతికి రాదు. దాని మీద పట్టా ఏమనుకున్నదో వానికే ఉంటుంది. నిజంగానే నీకు చెరువుల మీద ప్రేమ ఉంటే రెవెన్యూ రికార్డ్ ప్రకారం ప్రైవేట్ భూములు ఏమైనా ఉంటే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి, కంపెన్సేషన్ ఇచ్చి, ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ప్రకారం వాటిని ఆక్రమించి, ఆ తర్వాత వాళ్ళని ఎవిక్ట్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసి వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాతనే అప్పుడు దాన్ని నువ్వు చెరువు చేస్తావా, పార్కు చేస్తావా, అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఈ మూసీ పరివాహకం అంతా కూడా అదే స్టైల్లోకి వస్తుంది. అసలు మూసీకి బౌండరీసే లేకుండే కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి ఒక బౌండరీ ఫిక్స్ చేశారు. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ నదికి బౌండరీ లేదు. మరి బౌండరీ లేనప్పుడు ఈ జాగా మూసిదని ఎట్లా చెప్పగలుగుతావు? తర్వాత పక్కకున్న పట్టా ల్యాండ్స్ ఏందనేది రెవెన్యూ వాళ్ళతోని అంచనా వేసి రెవెన్యూ భూములను తీసేసి మిగిలిన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కలిపి మూసి బౌండరీస్ మొన్న 2022లో పెట్టారు. వీళ్ళకి తెలియదు. అయితే ఏం చేసినా కూడా రిహాబిలిటేషన్ గురించి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇవ్వడమే కాక వాళ్ళకు నియర్ బై కట్టాలి. ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, బాసనలు తోమటం ఉంటుంది, ఆమె ఎక్కడో నువ్వు
కీసర అవతల కడితే లేకపోతే ఈసీఐల అవతల ఎక్కడనో ఇస్తానంటే దమ్మాయిగూడ దగ్గర ఇట్లా వాళ్ళు అక్కడ పని ఎక్కడ దొరకబట్టుకోవాలి, వాళ్ళు ఉండడానికి అయితే బోరు కదా, పని కావాలి కదా. ఇక్కడ దగ్గరలో గోషామాల్ స్టేడియం ఉన్నది, తర్వాత గోషామాల్ స్టేడియం ఇప్పుడు ఏదో హాస్పిటల్ చేస్తున్నాడు, పక్కన రేస్ కోర్స్ ఉంది, రేస్ కోర్సులో కట్టియచ్చు. చెంచల్గూడ జైలు ఖాళీ చేసి అలా కట్టియచ్చు, జైలును చెర్లపల్లి జైల్లో కలిపేయచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కొంచెము తెలంగాణ భాషలు చెప్పాలంటే దిమాక్ లేని గవర్నమెంట్ ఇది, దిమాక్ లేని సర్కారు. కేసీఆర్ను రేవంత్ రెడ్డి కంపేర్ చేస్తే బెటర్గా ఏ పరిపాలన అనిపిస్తుంది? అసలు కంపేర్ చేయడానికే లేదు, జమీన్ ఆస్మాన్ కదా. ఎట్లా అంటారు? అసలు ఇప్పుడు కాదు, ఇంక 20 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా కేసీఆర్కు ఉన్న అవగాహన కానీ, కేసీఆర్ ప్రజల పట్ల ఉన్న ఆ ప్రేమ మమకారం కానీ, ఆర్థిక పరిస్థితి పట్ల ఆయనకు ఒక్కొక్క రంగం పట్ల ఆయనకున్న ఇది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్తో ఈక్వల్ కాదు. రేవంత్ రెడ్డి ఆయన ముందర చాలా చిన్న పిల్లోడు, ఇప్పటికి కాదు ఆయనకి ఎప్పటికీ రాదు అది. ఆయనకున్న పరిపక్వత రేవంత్ రెడ్డికి ఇంకో 2 జన్మలు ఎత్తినా రాదు, ఎందుకంటే ఆయన దిల్ సాఫ్ లేదు ఆయన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.